ప్రస్తుతం మనం పంజాగుట్ట శ్మశాన వాటికలో ఉన్నాము. ఇక్కడ నాగార్జున సర్కిల్ పక్కనే ఉన్నటువంటి వైకుంఠ ధామం దగ్గర ఉన్నాము. ఈ వైకుంఠ ధామంలో మాత్రము ఒక ఘటన ఈరోజు కలకలం రేపుతుంది హైదరాబాద్ నగరమంతా అని కూడా తెలుస్తుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎందుకంటే అప్పుడే పుట్టిన పసికందు అంటే అమ్మ కడుపులో 6 నెలలు కూడా పూర్తి అవ్వకుండానే ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది ఒక తల్లి. వాళ్ళు కలకత్తాకు చెందిన వాళ్ళు. హైదరాబాద్లో 30 సంవత్సరాల క్రితమే వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళకి కవల పిల్లలు ఆడపిల్లలు 6 నెలలు నిండకుండానే వాళ్ళు పుట్టడం జరిగింది. అలాంటిది అందులో ఆదివారం రోజు 12 గంటల 30 నిమిషాల సమయంలో కూడా మొదట పుట్టిన ఆడ శిశువు తన ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఆ మొదటి శిశువుని ఇక్కడికే తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులు పూడ్చారు పంజాగుట్ట శ్మశాన వాటికలో. ఇక్కడ పూడ్చినప్పుడు కూడా ఉప్పు తనని ఖననం చేసేటప్పుడు ఉప్పుని వేయడం కూడా జరిగింది. ఆ ఉప్పు వేసి గుర్తుగా అలాగే ఒక బండను నాటి వాళ్ళు ఇక్కడ పూడ్చిపెట్టారు. ఆ పూడ్చిపెట్టడమే కాకుండా చూస్తున్నాం మొత్తం కూడా అప్పుడే పుట్టిన ఆడ శిశువుకి సంబంధించినటువంటి అంటే బిడ్డకి సంబంధించినటువంటి హాస్పిటల్ నుంచి నేరుగా ఇక్కడికే తీసుకొచ్చినట్టుగా కూడా మనకు ఆనవాళ్ళు తెలుస్తూ ఉన్నాయి. పాప టవల్ కూడా ఇక్కడే పడేసి ఉన్నారు మనకు కనిపిస్తూ ఉంది. ఈ టవల్లోనే తీసుకొచ్చేసి అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. పూడ్చిపెట్టిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే సోమవారం రోజు 10వ తారీఖున ఇంకొక ఆడబిడ్డ కూడా తను కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ బిడ్డను కూడా ఇక్కడికి తీసుకొచ్చి పూడ్చుదామనే ఒక ఘటనలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. నిమ్స్లోనే జన్మనియ్యడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ నుంచే నేరుగా ఇక్కడికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడే పక్కన పెడదామనే ఆలోచనతోటి ఆ బిడ్డని ఇడికి తీసుకువస్తే చూసేసరికి అక్కడ ఆ గుంత మళ్ళీ తవ్వి ఉంది. మట్టంతా తీసేసి ఉంది. మనకి క్లియర్గా కనబడతా ఉంది కదా. ఈ మట్టంతా తీసి మొత్తం కూడా ఆ బిడ్డను మాయం చేశారు దుండగులు, గుర్తు తెలియని దుండగులు. ఆ తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి కూడా ఇక్కడ బిడ్డ లేకపోవడంతో వాళ్ళు ఒక్కసారిగా కంగు తిని మా బిడ్డ ఏమైపోయింది అని ఇక్కడ శ్మశాన వాటికలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటున్నారో కాటి కాపర్లు వాళ్ళను ప్రశ్నించడం కూడా జరిగింది. ప్రశ్నించిన నేపథ్యంలోనే వాళ్ళ సమాధానం అనేది అనుమానంగా కూడా వీళ్ళకు కలిగింది. అనుమానంగా కలిగినప్పుడు వాళ్ళు వెంటనే వెళ్ళి ఇక్కడ బంజారాహిల్స్ పోలీసులకైతే వాళ్ళు సమాచారాన్ని అందించడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి మల్లేషు, జోసఫ్ ప్రస్తుతం ఇక్కడ కాటి కాపర్లు. ఈ మల్లేషు, జోసఫ్ని విచారించగా వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ ప్రసాద్ అనే వ్యక్తి ఇంతకుముందు ఇక్కడ కాటి కాపరిగా పనిచేశాడు. అతన్ని పిలిపించడం జరిగింది. ఎందుకంటే ఈ మల్లేషు, జోసఫ్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా ఈ ప్రసాద్తో చాలాసార్లు ఆదివారం రోజు ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా ఫోన్ కాల్ డేటాలో పోలీసులు గుర్తించిన వివరాలు. కాబట్టి ఈ ప్రసాద్తో ఈ జోసఫ్, మల్లేష్ ఎందుకు అన్నిసార్లు మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగించి ఇటు ప్రసాద్ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రసాద్తో పాటు ఈ శ్మశాన వాటికకి ఇన్ఛార్జిగా వహిస్తున్నటువంటి లక్ష్మి, మళ్ళీ లక్ష్మి సోదరుడు జగన్, వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళని కూడా విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే సోమవారం రోజు ఆ తల్లిదండ్రులు ఆ రెండవ శిశువును కూడా ఇక్కడ పూడ్చడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ ఖననం చేసే ప్రక్రియలో అది చూసి కంగు తిన్న వాళ్ళు ఇగో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడే రెండవ బిడ్డని ఇక్కడ వాళ్ళు కాల్చడం కూడా జరిగింది. అంటే ఇక్కడే వాళ్ళు ఆ అమ్మాయి చిన్న శిశువుకు కూడా దహన సంస్కారాలు పూర్తి చేయడం జరిగింది. మనకు కనిపిస్తూ ఉంది క్లియర్గా కూడా. ఎందుకంటే మళ్ళీ పూడ్చిపెడితే ఎవరైనా తీసుకెళ్లే ప్రమాదం ఉంది అని. అంటే ఇక్కడ ఈ ఆడ శిశువుని 6 నెలలు కూడా నిండని కడుపులో అమ్మ కడుపులో 6 నెలలు కూడా నిండని ఆడ ఆ శిశువుని ఆ ప్రాణాన్ని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు అనే కోణంలో అనుమానాలు, చాలా రకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రేపు 12వ తారీఖు శ్రావణ అమావాస్య. ఈ శ్రావణ అమావాస్యకి మరి ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారా? ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం క్షుద్ర పూజలకు ఉపయోగిస్తూ ఉన్నారు. అప్పుడే అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్న పసిబిడ్డకి ఎక్కువ శక్తులు ఉంటాయని వాళ్ళు నమ్ముతారు. అలాంటిది మరి వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళి ఉంటారా? ఇక్కడ శ్మశాన వాటికలో ఎవరైతే కాటి కాపర్లు ఉన్నారో వీళ్ళు ఏమైనా అలాంటి క్షుద్ర పూజలకు ఉపయోగించే వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయా? వీళ్ళకి ఉంటే వాళ్ళకి ఏమైనా అప్పచెప్పుంటారా? లేకపోతే ఈ హాస్పిటల్కి, ఈ కాటి కాపరి వాళ్ళకి, ఈ క్షుద్ర పూజల వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఇక్కడ నుంచి ఆ పాప మిస్ అయింది?
ఎక్కడ పోయింది అసలు ఆ పాప అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఈ ఇద్దరి పిల్లలకి జన్మనిచ్చినటువంటి తండ్రి మార్వాడి, తను హోల్ సిటీలో ఉంటాడు అనేది కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు మార్వాడిగా వృత్తి చేసుకొని వాళ్ళు జీవనం గడుపుతా ఉన్నారు. నాకు జరిగిన అన్యాయము ఇంకా ఎవరికి కూడా జరగకూడదు, ఏ తండ్రికి జరగకూడదు అనేది తన ఉద్దేశంతోటి నేను కంప్లైంట్ ఇచ్చానని ఆ తండ్రి మాట్లాడుకొస్తూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే దీని వెనకాల ఉన్నటువంటి రాకెట్ ఏంటి అసలు? ఇక్కడ నుంచి ఎలా మాయమవుతున్నాయి పసికందులు? చిన్న చిన్న ప్రాణం పోసుకోలేని పసికందులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి శ్మశాన వాటికలో తల్లిదండ్రులు వాళ్ళను పడేయలేక ఇక్కడికి తీసుకొచ్చి వాళ్లకు దహన సంస్కారాలు జరిపించాలి అనే నేపథ్యంలో ఇక్కడికి తెస్తూ ఉంటే ఇక్కడ నుంచి ఆ పసికందులని ఎవరు మాయం చేస్తున్నారు, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇటు రేపు శ్రావణ అమావాస్యను దృష్టిలో పెట్టుకొని క్షుద్ర పూజలకే తీసుకెళ్లారా, లేకపోతే ఏదైనా హాస్పిటల్కి మళ్ళీ అంటే ఆ చనిపోయిన బిడ్డ అవయవాలు ఇంకా లోపల చాలా ఫ్రెష్గానే ఉంటాయి, అవన్నిటిని కూడా మెడిసిన్కి కూడా తయారు చేసే అవకాశాలు ఉన్నాయి, మెడిసిన్కి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరేదైనా హాస్పిటల్కి ఏమన్నా మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు అమ్మేసి ఉంటారా అనే నేపథ్యంలో కూడా పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. దీని వెనకాలన్న ఇప్పుడు 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఇన్ఛార్జ్ లక్ష్మిని, వాళ్ళ సోదరుడు జగన్ని, ఇంతకుముందు చేసినటువంటి కాటి కాపరిగా ఉన్న ప్రసాద్ని, ఇప్పుడు ప్రస్తుతం కాటి కాపరిగా ఉన్న మల్లేషు, జోసఫ్, వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. దీని వెనకాల ఎవరి కుట్ర ఉండుంటుంది, ఒకవేళ ఇక్కడ ఆడబిడ్డని పూడుస్తున్నారనే విషయం కాటి కాపర్లకు తప్ప ఇంకా ఎవరికీ తెలీదు. కాబట్టి వీళ్ళ దగ్గరే ఏదైనా సమాచారం ఉంటుంది, ఇక్కడ నుంచి ఏదైనా జరుగుతుంది అనే నేపథ్యంలోనే ఇంకొకటి వాళ్ళ ఫోన్ కాల్ డేటాలన్నీ కూడా క్లియర్గా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అంటే ఈ ప్రసాద్ ఎవరితో చర్చలు జరిపించాడు, ఎవరికి సమాచారం ఇచ్చారు, ఇంకొకటి ఇక్కడ సీసీ ఫుటేజ్లు కూడా ఉండాలి. ఎందుకంటే శ్మశానంలో ఖచ్చితంగా కూడా అన్ని కోణాల్లో అన్ని ఎంట్రీలలో కూడా సీసీ ఫుటేజ్లు ఉంటాయి. ఈ సీసీ ఫుటేజ్లలో కూడా ఎవరు వస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అలాంటప్పుడు ఈ సీసీ ఫుటేజ్ ఏమైంది, ఎవరు వచ్చారు ఆదివారం రోజు ఇక్కడికి, ఆదివారం రోజు సాయంత్రం జరిగిందా ఈ విషయము, లేకపోతే ఆదివారం రోజు రాత్రి సమయంలో జరిగిందా ఈ ఘటన అనేది క్లియర్గా తెలుసుకోవాలి అంటే సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది. మరి పోలీసులు సీసీ ఫుటేజ్ని సేకరించే పనిలో ఉన్నారనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ లోపలికి వచ్చి ఎవరైనా చేతుల్లో ఏం పట్టుకొని వెళ్ళారు, కాటి కాపర్లు ఏమైనా పట్టుకొని వెళ్ళారా, లేకుంటే ఈ కాటి కాపర్లతో పాటు శ్మశానంలోకి ఎవరైనా ఎంట్రీ అయ్యారా, ఎంట్రీ అయితే వాళ్ళు ఏమైనా తీసుకొని వెళ్ళారా ఇక్కడ నుంచి, వాళ్ళు ఎటువైపు నుంచి ఎందుకంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ అక్కడ బయట ఉన్నప్పటికీ కూడా ఈ శ్మశానంలోకి ఎంట్రన్స్ మాత్రం మనం చూస్తూ ఉన్నాము లోపలికి. ఈ ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా రైట్ సైడ్ వెళ్ళారా, వచ్చిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్ళారా, రైట్ సైడ్ అటువైపు ఉంది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది రైట్ సైడు, ఆ రైట్ సైడ్ వెళ్ళుంటారా లేకపోతే ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చి ఉంటారా, ఈ లెఫ్ట్ సైడే వచ్చుంటే క్లియర్గా తెలిసిపోద్ది ఎవరెవరు వచ్చారు ఆదివారం రోజు, ఆదివారము 9వ తారీఖున ఎవరెవరు వచ్చారు వీళ్ళు, ఆ వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు అనేది వాళ్ళను ఆరా తీస్తే ఖచ్చితంగా కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ఆ శిశువుని ఏం చేశారు, ఎవరికి అప్పచెప్పారు, ఇగో మనకు ఎంట్రీ కనిపిస్తూ ఉంది కదా లోపలికి, ఈ ఎంట్రీలో నుంచి మొత్తం కూడా లోపలికి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇది రైట్ సైడ్, ఓకే, ఇది రైట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్, అటు లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇటు రైట్ సైడు శిశువుని ఇక్కడ ఖననం చేశారు. వాస్తవంగా రైట్ సైడు పాపని ఖననం చేశారు. ఈ రైట్ సైడు పాపని ఖననం చేసినప్పుడు ఈ రైట్ సైడు ఆదివారం రోజు ఎవరెవరు వచ్చారు క్లియర్గా, మళ్ళీ ఎవరెవరు వెళ్ళారు, కాటి కాపర్లు ఒకరే వెళ్ళారా, కాటి కాపర్లతో పాటు ఎవరైనా వెళ్ళారా, ఇవన్నీ కూడా ఆరా తీసే ప్రయత్నంలోనే ఉన్నారు. ముఖ్యంగా కూడా ఆ భయంతోనే ఇంకా పాపను కూడా మళ్ళీ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో పాపకి మొత్తం కూడా దహన సంస్కారాలు మొత్తము పూర్తి చేశారు, దహనం చేశారు. ఆ పాపని, చిన్న పాపని ఏమి అసలు ఎముకలు కూడా ఏర్పడి ఉన్నాయి కదా, ఏం చేసుకుంటారు ఈ క్షుద్ర పూజలకి, నాకు అర్థం కాలేదు.
అంటే ఏమైపోతుంది సమాజము? ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా, ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ప్రాణానికి విలువ లేకుండా ఒక శ్మశాన వాటికలో పూడ్చినాక ఒక అంటే మట్టిలో కలిసిపోతాం కదా, అప్పుడు కూడా విలువ లేదా ప్రాణానికి? దాంతో కూడా బేరాలేనా? ఇక్కడ అదే తెలుస్తుంది కదా. ఇంకొకటి, తీసిన వాళ్ళు, బయటికి వెలికి తీసిన వాళ్ళు మళ్ళీ అది పూడ్చలేదే. దాంట్లో ఏదైతే రాయిని మళ్ళీ నాటారో వీళ్ళు, అదే రాయిని అందులో వేశారు. ఆ గుంతలో అదే రాయిని గుంతలో వేసి ఆ గుంత పూడ్చకుండా అలా వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకు ఏదైనా సంకేతం ఇద్దామనుకున్నారా? మాయం చేశామని తెలియాలని చెప్పేసి ఒక డౌట్ క్రియేట్ చేశారా? లేకపోతే నిజంగా పెద్ద రాకెట్ ఏమన్నా నడుస్తుందా? ఇలా పలు అనుమానాలు కూడా చాలా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆఖరికి ఒక మనిషి తన ప్రాణం పోయిన తర్వాత ప్రశాంతంగా శ్మశాన వాటికలో ఉంటారు అని చెప్పేసి అంటారు. అప్పుడైనా ప్రశాంతత వస్తుంది అని అంటారు. అంతటితో తన జీవితం ముగిసింది, ఇంకా ఏ కష్టం ఉండదు అనుకుంటారు. అలాంటిది ప్రాణం పోయిన తర్వాత కూడా ఒక చిన్న పసిగుడ్డు ప్రాణాన్ని మళ్ళీ వెలికి తీసి దాంతో కూడా బేరాలాడుతూ దానిపైన కూడా బిజినెస్లు నడిపిస్తూ రాకెట్లు నడిపిస్తున్నారంటే ఎంత దుర్మార్గము, ఎంత క్రూరత్వము, ఎంత అసలు అసహ్యం వేస్తుంది తలుచుకుంటే. అసలు మనిషి ప్రాణానికి ఎటువంటి విలువ లేకుండా ఏం చేస్తున్నారనే కోణంలో కూడా ఎంత దారుణంగా ఇచ్చేశారంటే తలుచుకుంటేనే భయం వేస్తూ ఉంది. నిజంగా తలుచుకుంటే భయం వేస్తుంది. ఓ పక్క ఆ తల్లిదండ్రుల కడుపు కోత చూస్తూ ఉంటే బాధేస్తుంది. ఎందుకంటే మా ఫ్యామిలీ రీత్యా కూడా మేము దృష్టిలో పెట్టుకొని, ఇక పోయిన బిడ్డలు ఇద్దరు తిరిగి రారు నాకు, కాబట్టి ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. మేము కేవలం నాకు పట్టిన ఈ పరిస్థితి ఇంకే తండ్రికి దుస్థితి రాకూడదు అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ బంజారాహిల్స్ పోలీసులు మాత్రము ఈ విషయం పట్ల గట్టిగా దృష్టి సారించాలి, గట్టి నిఘా పెట్టి దీని వెనకాల ఉన్నటువంటి రాకెట్ ఏది ఉంది, ఎవరిది ఉంది, ఎవరేం చేస్తున్నారు, ఈ విషయంలో మాత్రము వీళ్ళు గట్టిగానే ఆరా తీయకపోతే మాత్రము ఇంకా చాలా దారుణాలు జరిగే అవకాశం ఉంది. ఆఖరికి శ్మశానంలో కూడా దారుణాలు జరుగుతున్నాయి. శ్మశానంలో కూడా దుర్మార్గులు ఉన్నారు. శ్మశానంలో కూడా రక్షణ లేదు అని అంటే ఇంకా ఎక్కడ మనిషికి రక్షణ ఉండదు, ఎక్కడ మనిషి బ్రతకలేడు, ఎక్కడ కనీసం బ్రతకడం పక్కన పెడితే ప్రాణాలు పోయినాక కూడా ప్రశాంతత లేదు కదా. ఇది పెద్ద రాకెట్ జరుగుతూ ఉంది. మరి ఆ పసిగుడ్డు అంటే ఆ దేహంలో ఏం మరి లభిస్తుందో తెలియదు, కానీ దాంతో ఏం తయారు చేస్తారో తెలియదు. కానీ ఎందుకంటే చాలామంది మెడిసిన్కి యూజ్ చేస్తారంటారు, చాలామంది టెస్ట్ బేబీలను రెడీ చేస్తూ ఉన్నారు. దానికి ఏమైనా మరి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మళ్ళీ ప్రాణం పోసే ప్రయత్నం చేశారా? లేకపోతే ఆ బాడీలో ఉన్నటువంటి ఏవైనా పార్ట్స్ ఏమన్నా తీసుకొని వేరే రకంగా ఉపయోగించడానికి ఏమన్నా తీసుకున్నారా? నిజంగా ఈ రేపు వచ్చే శ్రావణ అమావాస్య, అలాగే మన ఇండియాలో లేనటువంటి సూర్యగ్రహణం కూడా రాబోతుంది. మన ఇండియాలో సూర్యగ్రహణం లేదు, ఇతర దేశాలలో సూర్యగ్రహణం రాబోతుంది రేపు. మరి రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా క్షుద్ర పూజలకి ఉపయోగించుంటారా? ఎందుకంటే ఆడ శిశువు, అందులో కనీసం ప్రాణం కూడా పోసుకోలేని శిశువుని తీసుకెళ్ళి మరి ఏం చేద్దాం అనుకున్నారో తెలియలేదు. నిజంగా ఈ వీటికి క్షుద్ర పూజలకు ఉపయోగించారేమో అనే పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులకి వ్యక్తమవుతూ ఉన్నాయి, ఇటు తల్లిదండ్రులకి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఇటు ప్రజలకి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని ఎలా ఛేదించబోతున్నారు, అసలు ఈ కాటి కాపర్లు ఏం చెప్పబోతున్నారు? దీని మీద చాలా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు చూసాం మనం చాలా చోట్ల కూడా క్షుద్ర పూజలు అంటే ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పేసి చాలా వరకు కొట్టి పాడేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు స్వయంగా చూసాము. ఈ స్వయంగా చూసిన దాన్ని ఇప్పుడు ఏం చెప్తారు ప్రజలు అనేది కూడా తేలాల్సి ఉంది. మరి ఏం చేయబోతున్నారు అనేది కూడా, ఎందుకంటే రేపు వచ్చే శ్రావణ అమావాస్య అనేది చాలా శక్తివంతమైంది అనేది కూడా తెలుస్తూ ఉంది. శక్తివంతమైన దానికోసము ఖచ్చితంగా ఉపయోగించుంటారేమో అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏం చేయబోతున్నారు, అసలు ఏం తేల్చబోతున్నారు పోలీసులు, ఈ దుర్మార్గాన్ని ఎలా అరికట్టబోతున్నారు? ఆఖరికి శ్మశానంలో, అంటే ప్రతి వైకుంఠధామంలో శివుడు ఉంటాడు నేనున్నాను అని, అందుకే ఆయన ఈరోజు బయట పెట్టాడేమో. ఇలా జరుగుతున్న ఈ శ్మశాన వాటికలలో రండి అని చెప్పేసి ఆయనే పిలిచాడేమో. అందుకు మరి ఏం తేల్చబోతున్నారనేది కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనకాల ఎంత పెద్ద రాకెట్ ఉన్నా మేము వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నమాట. ప్రస్తుతం అయితే పంజాగుట్ట శ్మశాన వాటికలో ఇది పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో నిర్మల RTV.